భూతాల్లో శివుడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ శివ అంటే పంచభూతాల నుంచి శివుడే రక్షిస్తాడు. ప్రతికూలతలన్నీ అనుకూలతలైపోతాయి. ఇది అనుకూలమైన ప్రతికూలమైన ప్రకృతిలోంచి వస్తుంది కదా. అనుకూలం అఘోరం, ప్రతికూలం ఘోరం, రెండు శివుడే గనక వెంటనే మార్చేయగలడు ఆయన ఇక్కడ. అందుకే వజ్రాయుధాన్ని కూడా పూలదండ చేయగలడు, అగ్నిలో పడిస్తే మంచుగా మార్చగలడు, సముద్రాన్ని భూమిగా మార్చగలడు, విషాన్నిస్తే అమృతంగా మార్చగలడు. విషము దివ్యాహారము ఎన్నగా అవనీ మండలి లోపలన్. అది శివనామానికి శివారాధనకున్న మహిమండి.